అంటే నేనే చెప్పాలనుకుంటున్నా. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజనమైనప్పుడు తండ్రికి. అటువంటి ఆనందం ఏమైనా కలుగుతుందా ఇప్పుడు అరుణ్‌ని చూస్తుంటే? వాడు ఆల్రెడీ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. ఆఫ్ కోర్స్. బట్ 35 ఈస్ 35 సో ముందు కూడా సో పెద్ద ఆర్టిస్టే. బ్యూటిఫుల్ మాకు. డ్రామా జూనియర్స్ యెస్. రన్నర్ అప్ అనుకుంటా. ఏరా అంతేనా? సరిపోయిందా? సో యా, ధీరజ్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ ఆల్ ద బెస్ట్. అండ్ యా, మా 35 తర్వాత మళ్ళీ పిల్లల సినిమా చూస్తున్నట్టుంది నాకు. యా, ఓకే. చాలా చెప్పాలి ధీరజ్ గారి కోసం. ఆయన ఫస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ ఇలా కథ చేస్తున్నాం అని నాకు చెప్పినప్పుడు హీ ఎగ్జాంపుల్ మై ఫిల్మ్ 35 తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను యాక్చువల్లీ. సో ఫర్ శ్రీకర్ ఆల్ ద బెస్ట్ అండ్ టు ద ఎంటైర్ టీమ్. కిట్టు చాలా బాగా రాస్తాడు పాటలు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కష్టం అండి మాట్లాడడం. ముఖ్యంగా రోహన్ అనే వ్యక్తి మాట్లాడాక చాలా చాలా కష్టం. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఐ విష్ ఈ సమ్మర్ హాలిడేస్ వీళ్ళు సమ్మర్ హాలిడేస్ టీజర్ లాంచ్ చేస్తుంటే నేను రాత్రి వర్షం పడింది హైదరాబాద్లో. సో సో ఈ సమ్మర్ హాలిడేస్ మీకు థియేటర్లో చాలా చల్లగా ఉంటుంది. కమ్ వాచ్ ఇట్. అండ్ నాకు తెలిసి మీ చిన్నతనం గుర్తొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ పిల్లలు చేస్తున్న అల్లరి కూడా తెర మీద కనిపిస్తున్నప్పుడు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. అందరు రండి. అండ్ వీ ప్రామిస్ ఏ మెమరబుల్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్లో మేము మా పెద్దమాయ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం నర్సీపట్నంలో. సో కజిన్స్ అందరూ గ్యాదర్ అవ్వడం, జాంకాయలు తినడం అంతే. అండ్ క్రికెట్. అక్కడ నాకు 2 ఇష్టమైన విషయాలు, ఒకటి క్రికెట్, ఇంకోటి మామిడి పండు. 2 ఉన్నాయి ఈ సినిమాలో. అన్నీ ఉంటాయి ఇంకా సినిమాలో. Yeah. యా, థ్యాంక్ యూ you. సో Thank you. మచ్ నందకిషోర్ గారు.